నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం మనమైతే చైతన్యపురి కాలనీలో ఉన్నాం. ఏదైతే కొత్తపేట దగ్గర దిల్సుఖ్ నగర్ దగ్గర సమీపంలో ఉన్న చైతన్యపురి అనే కాలనీలో ఉన్నాము. అయితే ఆ చైతన్యపురి ఎండ్ బ్యాక్ సైడ్ పూర్తి స్థాయిలో కూడా మూసీ నదికి ఆనుకొని కొన్ని ఇల్లులు కావచ్చు ఇలా ఉన్నాయి. అయితే ఓవైపు ప్రభుత్వము మూసీ నది ప్రక్షాళన పేరుతో ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారో ఒక భారీ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అలాగే మూసీ నది సుందరీకరణ కావచ్చు, దాన్ని డెవలప్మెంట్ కావచ్చు, ఏదైతే మూసీ నది పరివాహంలో ఉన్న దాదాపు 16,000 ఇళ్ళ దాకా అయితే వీటన్నిటిని భూసేకరణ కావచ్చు లేదా ఆ ఇల్లులు ప్రభుత్వం తీసుకొని వాటి ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ లేదా వాటి కాంపెన్సేషన్ ఏదైనా ఇస్తామంటూ చెప్పేసి కూడా సేకరణ స్టార్ట్ పెట్టి మార్కింగ్లు అవి చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున కూడా నగరవాసుల్లో ఒకవైపు అసంతృప్తి, ఒకవైపు తీవ్ర వ్యతిరేకత కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని ఏళ్ళగా 10 ఏళ్ళ నుంచి లేదా 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళే చాలామంది దీన్ని మరి ఒక్కొక్కరు ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా భావోద్వేగానికి గురవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఏరియాతోటి అనుబంధం ఏర్పరచుకొని ఉన్న సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం మనమైతే ఇక్కడ చైతన్యపురి దగ్గరకు వచ్చాము. ఇక్కడ మూసీ నదికి ఆనుకొని ఉన్న కాలనీలో అయితే పర్యటన చేస్తున్నాము. ఇక్కడ కూడా స్థానికులను అడిగి తెలుసుకుందాం. మరి వాటి గవర్నమెంట్ ఇంకా ఇక్కడ దాకా వచ్చి మార్కింగ్ ఏమైనా పెట్టిందా, లేకపోతే ఏమైనా పత్రాలు ఏమైనా రాసుకున్నారా, లేకపోతే వాళ్ళకు ఒకవేళ మార్కింగ్లు పెట్టుంటే ఎటువంటి హామీ ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు కదా, అది ఎక్కడ దిక్కిస్తామన్నారు, లేదా కాంపెన్సేషన్ ఇస్తామంటే దానికి ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తాము అంటే బాధితులు ఎవరైనా కూడా, ఎందుకంటే ఒకవేళ అభివృద్ధి పనులకు ఇవ్వాలన్నా కూడా బాధితులు దానికి ఒప్పుకొని ఉండాలి. ఎందుకంటే బాధితులకు అది ఓకే అనే విధంగా ఉండాలి. మరి ఆ విధంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా అనే విషయం వింటేనే చాలామంది నగరవాసులు ఒక దడ పుడుతూ ఉంది, ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయనే భయంలో ఉన్నారు. అయితే మరి ఇక్కడ మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి ఇళ్ల సేకరణ అనగానే చాలామంది కూడా 16,000 దాదాపు ప్రభుత్వం చెప్పిన లెక్కలే 16,000 కుటుంబాల దాకా లేదా 16,000 ఇళ్ల దాకా తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ చైతన్యపురి కాలనీలో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? 10 ఏళ్ళ మేము కొనుక్కొని 10 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని కట్టుకున్నాం సార్. ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఈ కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఏడిపిస్తున్నారు. రోడ్డు మీద వాడే పరిస్థితి ఉంది మాది. ఎట్లా ఇప్పుడు రాసుకొని పోయారు, మార్కింగ్ పెట్టలేదు కానీ పెడతారా అంటున్నారు. మరి ఏమో తెల్లారితే నిద్ర లేదు, పొద్దు మిగితే నిద్ర లేదు, అంత ఆగమాగము పరిశాన్ ఉంది సార్. డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కానీ మాకు అంత లేదు. ఎక్కడ ఇస్తే మేము ఎట్లా బతకాలి సార్? పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మాకేమీ లేదు, ఎక్కడ ఆదేరు లేదు, అది ఒక్కటే ఇల్లు. మీ కుటుంబం అంతా ఎంతమంది? నేను, నా కొడుకు, నా బిడ్డకు ఒక ఇంటికి ఇచ్చిన. కొడుకు పెళ్ళి అయింది, పాప పుట్టింది. నలుగురం ఉంటాం సార్. ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎక్కడ లేదు, ఇది ఒక్కటే ఉంది. అన్ని అమ్ముకున్నాము, ఇన్నే పెట్టినాం. అంటే మామూలుగా అంటే ఇంతకు ముందు ఎక్కడ ఏ జిల్లాలో ఉంటుండే? అక్కడ జీడిమెట్ల దిక్కుండే కానీ అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టిన. ఏడలేదు సార్, ఇది ఒకటే ఇల్లు ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రికి? ఏం చెప్తాము ఇక, మాకు ఏమన్నా డబ్బు సాయం చేయాలి, మాకు ఏమన్నా చూపించాలి. ఆ డబల్ బెడ్రూమ్లు అంటే మాకు ఇష్టం లేదు సార్. మాకు ఏదైనా డబ్బు ఇస్తేనే మేము ఎక్కడైనా కొనుక్కుంటాం. తీసుకోవడానికి, ఏమన్నా కట్టుకోవడానికి, ఏమన్నా వేసుకోవడానికి. మేము 30-40 లక్షలు పెట్టినాము. ఆడ ఇవ్వకపోతే ఎట్లా సార్? ఒక భారాన్ని ఎత్తాన్ని ఇవ్వాలి కదా. మరి మేము ఎక్కడ పోవాలి? పేదోళ్ళము ఎట్లా బతకాలి? ఇప్పుడున్న దాని మీద ఏమైనా లోన్లు ఏం లేదు సార్. మేము కష్టం చేసినాం, పొద్దుతే లేస్తే కష్టం చేసుకున్నాం. లోన్ లేదేం లేదు, అప్పు ఉన్నది. 2-3 లక్షలు బయట అప్పు ఉంది. ఏ లోన్లు అయితే లేదు సార్. ఎప్పుడు ఇక్కడ ఎవరికి నీళ్ళు రాలే కాబట్టి ఎందుకు తీసి మాకు అర్థం కాదు. ఆ రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ మూసీ రివర్ ఉంది కదా, ఈ నదిని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద భూమి సేకరణ అని చెప్పేసి అంటున్నారు. అవును సార్, ఇప్పుడు చేసి బాగానే ఉంది. వీళ్ళు ఏమో పర్మిషన్ ఇచ్చారు, టెస్ట్ కడుతురు, లోన్ కట్టిండ్రు, లోన్ తీసుకోరు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మాకు అమలైనాయి. అట్లా కూడా ఉంటుంది కదా. ఆయన అప్పుడు ఆ పర్మిషన్ గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు గవర్నమెంట్ ఎట్లు ఇచ్చారు మాకు? ఎన్నేళ్ళు అవుతుంది
మీరు ఇక్కడ దిక్కు మేము ఇక్కడ ఇచ్చి దగ్గర 10-20 ఏళ్ళు అయ్యింది. ఇక్కడ నుంచి చూసింది. ఇక్కడ అంటే కొన్ని వచ్చినాయిలే, నేను అది కూడా చెప్తాను. అది మీరు కూడా తెలుస్తుంది డిస్ట్రిక్ట్కి. అక్కడ ఉన్నది, అక్కడ మాకు కిందికి ఇక్కడ ఈ రోడ్డు చక్కగా పోయినాక అక్కడ దాకా అంటే ఇది కరెక్ట్ మాటనా? అది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇంతమందిని సతాయిస్తారు, ఇంతమందిని ఏడిపిస్తారు అంటే ఆయన కూడా నాడు ఏడుపు వస్తుంది, బాధపడతాడు ఎన్నడో. సరే మీ మా మాటను, కానీ ఆ ప్రభుత్వమే అంటే ఇది మూసి ప్రాజెక్టు కోసం కాబట్టి భూసేకరణ చేసి వాళ్ళకు కావాల్సిన పునరావాసం కావచ్చు, లేకపోతే ఏదైనా కాంపెన్సేషన్ కూడా ఇస్తామనే విధంగా గవర్నమెంట్ చెప్తుంది. మరి వాళ్ళు చెప్తారు, ఓకే. మాకేం చెప్తారు, మాకేం ఇస్తారు? మాకు కూడా జీవించాలి దారి. మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మాకు దారి ఎక్కడుంది, ఏం పోతాము, ఏం చూపిస్తావు, ఏంది వాటిలో ఎక్కడ ఎంత దూరంలో చూపిస్తావు? మేము మా బతికేది ఉంది, ఏడ బతకాలి, మేము ఏం చేసుకోవాలి, ఆ పిల్లలు ఏం చేసుకోవాలి? ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు? ఇక్కడ సిటీ నుండి సిటీ పక్కన ఏమైనా ఉపాధి చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారు దూరం పోయినాక? అది మా వచ్చట. ఆల్రెడీ 2 రోజులు అవుతుందా పెట్టి? ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులే, 2 రోజు నిన్న వాళ్ళ అంతే. ఏమైనా సమాచారం ఇచ్చారా? ఎప్పుడు మీరు కాల్ చేయండి అని చెప్పేసి అయ్యలే, మాకు ఇయ్యలే. మార్కు పెట్టిన వాళ్ళకి చెప్పిరంట, మాకు మార్కు రాలే అక్కడ. ఇంకా అంటే మీది ఇట్లా లైన్ లోనే ఉందా? ఈ లైన్ ఈ రోడ్లో ఉంది, ఈ రోడ్లో చక్కగా పోయినాక కిందికి పోయినాక ఉంది. ఇంకా అట్లా జనచేత ఇచ్చి ఉంటుంది. రైట్. ఓవరాల్ అంటే ముఖ్యమంత్రికి మీరేం అభ్యర్థించగలుగుతారు? ముఖ్యమంత్రి చేసేది కరెక్ట్ కాదు, ఆ పబ్లిక్ సతాయించేది కరెక్ట్ కాదు. వచ్చేది నువ్వు తీసేకాడు దిగి, నేను వద్దంటేనేమో మీ ప్రభుత్వం ఎట్లా చేస్తారో ఆ ప్రకారం ఫాలో చేయరు. మేము చెప్తే మీరు వద్దనేది కాదుగా, మేము చేయరు కదా. మేము వద్దంటూ కూడా మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎన్ని తీరులో కూడా చేసుకోవచ్చు. అట్లా మాకు కొద్దిగా సహకరించి చూడండి. గరీబోళ్ళు ఉన్నారు అంతవరకు. ఆ గరీబోళ్ళు ఉన్నా కూడా మేము ఎక్కడ పోవాలో కొద్ది దారి చూపించాలి. మాకేమి ఇస్తారు అది కూడా ఉండాలి కదా. మాకేం లేకుండా ఎక్కడ పోతాం? బెడ్రూమ్ హౌసెస్ వద్దు, మా ఇల్లు మాకే ఉంచాలని చెప్తున్నాం. ఓకే. అంటే మామూలుగా మార్కింగ్ పెట్టినాక ఎన్ని డేస్ ఇట్లా టైం ఏమైనా ఇచ్చారు? అట్లా ఏం చెప్పట్లేదు, టైం ఏం చెప్పట్లేదు. కొంతమందికి చెప్పడం మటుకు డీసీఎం కూడా రెడీగా ఉంది, మేమే తీసుకునేది మేమే దించుతామని చెప్పి అంటున్నారు. డౌన్లో వాళ్ళకి చెప్పారంట. అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తారనేది? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ తీసుకొని పడేస్తారు ఇక వాళ్ళని. ఇక్కడ అక్కడ ప్లేస్ ఏం చెప్పట్లే కానీ డబుల్ బెడ్రూమ్ మేమే డీసీఎంలో తీసుకొచ్చి సామానం తెచ్చి మేమే తీసుకుపోయి మేమే దించుతామని చెప్తున్నారంట. ఓకే. అంటే మామూలుగా చాలా మంది ఇప్పుడు ఏంటంటే కొంతమంది కోర్టు స్టే తెచ్చుకుంటున్నారు. అట్లా ఏమైనా ప్రయత్నాలు చేయలేదా మీరు? కోర్టు స్టే అసలు మాకు నోటీసులు ఇస్తేగా మీ కోర్టు స్టేకి వెళ్ళేది. నోటీస్ లేకుండా కోర్టు స్టేకి ఎట్లా వెళ్తాం మేము? మాకు అసలు ఏమో సర్వే అన్నారు, సడన్గా వచ్చి ఆర్బీఎక్స్ కొట్టేస్తున్నారు, రెడ్ మార్క్ వేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు ఏం తెలియట్లేదు, మాకు ఉన్నదా ఏమైంది, ఎంతవరకు పోతుంది మార్కింగ్, ఇంతవరకు మార్కింగ్ తీస్తున్నాము, మీకు ఇంత కాంపన్సేషన్ ఇస్తాము, మేము ఇట్లా అనుకుంటామని మాకు ఏం చెప్పట్లేదు వాళ్ళు. అసలు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, వాళ్ళు యాక్షన్లో దిగిపోతున్నారు. బిడ్డలు ఒక కొడుకు 20 లక్షలు పెట్టి 2 బిడ్డలు పెళ్లి చేసిన అప్పు చేసి ఇంత ఇల్లు మా మరిది సగం మాది సగం ఇంత మట్టుకున్నాం. ఈయనకు రోగం వచ్చింది, కళ్ళు కాని రావు, పక్షవాతము, ఇన్ని ఏళ్ళ సంది. మరి అట్లాంటోడు ఇది రోడ్ ఎందుకు వేసిండు? కరెంట్ బిల్లు ఎందుకు కట్టించుకుండు? కరెంట్ ఇచ్చి, నల్ల ఇచ్చి, రోడ్డు ఇచ్చి వేసి, టెక్స్ కట్టుకుని, రిజిస్ట్రేషన్ చేసి, పర్మిషన్ ఇచ్చి, మరి ఆయిల్నే తీసుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ అప్పుడే 40 ఏళ్ళ కిందనే. ఇప్పుడు లంచోడుకు ఈవిడేమో ఇట్లా చేస్తుండే. మేము ముసలి ఇప్పుడు ఎక్కడ పానం బాగాలేదు. మేము ముసలి ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఆయన డబుల్ బెడ్రూమ్ ఎందుకు? అదే ప్రజలకు ఇస్తామా, లేని వాళ్ళకి ఇస్తామా? ఉన్నోళ్ళ ఇల్లు కూడా కొట్టాలి ఎందుకు? మమ్మల్ని అడిదోలియాలి ఎందుకు? ఇక్కడ ఇన్ని రోజుల సంది మేము తెలిసిన ఏరియా, మళ్ళీ కానలో ఇప్పుడు సత్యతను ఎక్కడానికి పోము మేము. మా సాగులో మేము ఎన్నో ఎగుతానో చేస్తాము. మరి ఆడు తోలిచ్చేది మమ్మల్ని ఎందుకు? మా ఇల్లు మాకుంటే సరిపోతుందిగా. రేవంత్ రెడ్డికి అంత బుద్ధి లేదా? గెలిపించింది తప్ప ఇదే న్యాయం చేస్తాడా? ఇదే న్యాయం చేస్తాడా? పేదోళ్ళని బాధ అట్లా వేసేటందుకు ఇంతమంది ఉసురు దాకి ఆయన ఏం బాగుపడాడు, నిండా సంవత్సరం చేయడు, అట్టే నాహనం అయిపోతాడు. కూడా కొడుక నా బిడ్డ ఇల్లు ఈడ ఉంది, 30 లక్షలు పోసింది, బంగారం అమ్మింది, ఓ 10 గుంటలు అమ్మింది, 30 లక్షలు గీనె మూలకాడ ఉంది. నా పెద్ద కొడుకు గీడుంది. అన్ని అప్పుల పాలైనరు, ఇవాళైతే పొద్దున్న 3 రోజుల నుంచి బువ్వ లేదు, బుగ్గు లేదు, పిల్లలు మొంగడ పెట్టుకొని ఏడుస్తున్నా కొడుకు నా బిడ్డ. ఏడ ఊళ్ళో గూడు లేదు, ఎక్కలేదు. ఇంత గూడు ఉంటే చాలా అనుకోని అడక తినని పట్టుకోవచ్చు, ఏ కూలి చేసుకొని నల్ల పడవచ్చు అనుకున్నాం. పొద్దున్న నుంచి మోకాన ఆయుసు లేదు. నా కొడుకు పానం బాగలేక హాస్పిటల్ 9 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాం.
పని చేసి సంపాదించు. ఎన్ని రోజులు అయిందమ్మా పెట్టి మార్కింగ్? నిన్నటి నుంచి అటు ఇవాళనే పెట్టిర్రు. ఉప్పర్ పని అడక తిని ఓలన్న కూర వేస్తే ఇప్పుడు అడగలేదా మీరు? ఇప్పుడు ఇట్లా వచ్చి మార్కింగ్ పెట్టిపోయారు, మేము ఎప్పుడు మారుతాము, ఏంది ఎప్పుడు పంపిస్తాము అన్నట్టు అంటే అడిగినాము. అడిగితే డబుల్ బెడ్రూమ్ తీసుకోర్రి, లేకుంటే మీ ఇష్టము. ఏడ ఉన్నాయంట? ఏడ ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి చుట్టుముట్టు. మీకు వ్యాన్ వస్తుంది, మేము పోయి తాళం చేయిస్తాము, మీరు లైట్ వేసుకొని ఆడ ఉండాలి అంటారు. డబల్ బెడ్రూమ్లు ఉన్న కాడ చూపిస్తాం, మీ సామాన్లు తీసుకుపోయి అందులో వేసుకోరి అంటారు. అంతే. పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు మళ్ళీ ఊకే వేసుకున్నాయి కావు, ఏం కావు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఎంఆర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ కల్లా ₹1,00,000 అయినాయి. ఊరికన్నా మొట్టమొదటి సంది ఉన్నాం 35 ఏళ్ళు. ఫస్ట్ మేమే మాదే. ఈడ చూస్తే గుడి కాడికి అవపడేది, కమాన్ కాడికి. ఆడ చూస్తే ఈడికి అవపడేది. 40 ఏళ్ళు ఆడ నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చినాం. అప్పుడు మొత్తం గడిచేను దోమలు అంటే నోట్లో పోయేది దోమలు. గడిచేను దోమలు బురద. మా సాగు మేము చచ్చినాం ఆయన. అప్పుడన్నా వచ్చినా కానీ ఏం కాకపో ఆయన వచ్చింది సంపాదించుకుందాము. ఇవాళ 2 కోట్ల ఆస్తి సంపాదించుకుంటే ఏ బాధ లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాము. ఆయన కొడితే ఏమో ₹1,00,000 50,000 వచ్చి పోయింది అనుకుందాము. ఇప్పుడు ఈ మూసీ నదిని మంచిగా చేస్తాము, అందుకని ఈ స్థలం తీసుకుంటాము. ఆయన మంచిగా చేసేది? ఆయన ఎందుకు? మాకు ఆయన అవసరం. ఇంతమందిని ఉసురు తాగిపోయటానికి ఆయన మంచి చేసేది. ఇంతమంది ఏడుపు 3 రోజులు మంచి చేస్తాడు. ఓనికి చేస్తాడా మంచి? ఇంతమందిని ఏడిపించుకుంటే ఇన్ని కుటుంబాలు బజాట్లేసి ఏం మంచి చేస్తాడు? ఏమన్నా కాకపోతే ఇప్పుడు ఏమన్నా రోడ్ వచ్చిందా? ఏమన్నా మెట్రోలు వచ్చిందా ఇడికి? ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి సూర్యాపేట, ఖమ్మం, కోదాడు పెద్ద రోడ్ వచ్చింది. ఇన్ని పైసలు కట్టించరు. అది వస్తుందమ్మా నిజంగానే ఇన్ని పైసలు ఇస్తుర్రమ్మా అన్నట్టు కూడా కాదా? ఏది దౌర్జన్యం చేసి ఏదో మీద ఇంటి పోలీసుని పెట్టి ఎలా కొట్టించినట్టే ఉంది. ఎందుకు ఆయన ఎలగొట్టించేది? మాకు పుణ్యానికి ఇచ్చిండా? లేకుంటే మేము మలుపుకున్నామా? మేము మలుపుకోపోతే పుణ్యానికి ఏ పోయటమే. ఇదే ఇట్లనే ఈ భయానికి మేము ఇద్దరం ఆటో టాక్ వచ్చి చచ్చిపోతాం. అది నిమ్మలం అవుతుంది. అందరూ చచ్చిపోతారు ఇట్లనే. రోగాలు వచ్చిన వాళ్ళు ఇది ఆటో టాకు ఏముంది చెప్పు? ఇవాళ రేపు మంచిగా ఉందా? ఇప్పుడు ఈ సీసీ రోడ్ వేసేది అంటారు. అవును, అడిగిన పాయింట్ మంచి. ఎప్పుడు వేసేది? ఏమది? ఇప్పుడా 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాలు. కరెంట్ చేయకుండా ఏం కాకపో, రిజిస్ట్రేషన్ చేయకుండా ఏం కాకపో, మేము ఇంకో తాను తీసుకుందాము. మాకు కూడా బుద్ధి వచ్చుగా, ఇంకా మంచి తాను తీసుకుందాంగా. ఇది ఇచ్చిపెట్టిపోయి మొత్తం మీద నువ్వు ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నా? మా ఇల్లు మాకు కావాలి. మేము 2 ఏళ్ళ సంది ఉన్నాం. పిల్ల జల్లతోటి మేము వచ్చినాం ఉన్నాం. మాకంతా ఊరోలే అయిపోయింది. అందరం ఒక్క ఊరోళ్ళం, ఒక్క కాయలమే. మాకు ముసలాయనకు చేత కాదు. మేము ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లకు ఏడికి పోము. అది మేము చెప్పదలుచుకునేది ఆ ముఖ్యమంత్రి గారికి. అంతే. ఆయన మేము కూడా అంతే అయ్యా. ఓలిన్లు అల్లకుంటేనే ఎక్కడ పోతారు? ఎక్కడ చెప్పు? ఏడిస్తారు? ఎక్కడ పోతారు? ఇక్కడనే అలవాటయి అందరు ఇక్కడనే అలవాటయ్యి. ఇన్ని చెట్ల కిందనో చేమల కిందనో కూర్చొని బిక్కడో అక్కడిక్కడ పని దొరికితే చేసుకొని కూర్చుంటారు. ఎక్కడనో అడవిలో పోయి ఏడ పని చేసుకుంటారు, ఏడ ఉంటారు. లచ్చలు పోసి మళ్ళీ లోన్లుండే బ్యాంకులలో బంగారం అమ్మి పెట్టి ఏంచి రావాలా? నువ్వే చెప్పు. పిల్లలు అప్పు కట్టాలి. ఏడుండాలి? ఓలిండి వాళ్ళకి ఇచ్చిపోతే అయిపోతుంది. అన్ని ఇక్కడనే ఉండే. ఈ స్కూల్ తోలింత పని చేసుకుని ఏ పని ఇళ్ళ పని మిషన్ కుట్టుకుంటో ఏదో ఆ పని చేసుకుంటో అలవాటు అయిపోయి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అలవాటు అలవాటు అయ్యి మళ్ళీ కొత్తగా అయిపోయి ఏడబిచ్చ పడుకోవాలి. ఏం దోస్తలేదు. చెప్తాముడు ఇక్కడ మీ ఇల్లు కూడా ఉందా? ఇప్పుడు మార్కింగ్ చేసిపోయారా? వేసిపోయారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఏంది? ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీరు. అందరేమో కూల్ చేస్తాం అని చెప్పి చాలా మంది భయపడతారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎల్లబుద్ధి అట్లే అని ఇక్కడ నుంచి అందరం ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఎల్లబుద్ధి అట్లే అన్న. నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి మామూలుగా? 12 years అన్న. 12 years. ఇన్నే చదువుకుంటున్నా? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్న. ఇక్కడనే ఉన్నారా? చైతన్యపురి కాలనీ కిందకి వస్తాయి. చైతన్యపురి కాలనీ కిందకి వస్తుంది అన్న. ఇదే స్కూల్ ఇక్కడనే అన్న మా స్కూలు. ఇప్పుడు ఇక్కడే వెళ్ళిపోవాలన్న. అయితే మరి మీ మమ్మీని అడిగిరా? ఏంది మమ్మీ వాళ్ళంతా ఎవరు మార్కింగ్ పెట్టిన వాళ్ళని అడిగితే మమ్మీ వాళ్ళు మనం మూసీ దగ్గర ఉన్నాం కదా, ఇల్లు తీసేస్తా అంటారు. తీసేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఎవరు ఉంటారు ఆడడం. డబుల్ బెడ్రూమ్ అంటే నీకు ఇక్కడ పుట్టి పెరిగినందుక? అసలు ఎందుకు గుల కొడుతున్నా? అసలు మా ఇంట్లో ఏమున్నా అన్ని ప్రాంతంలో ఎందుకు గుల కొడుతుంది? ఇక్కడ ఏముంది అనేది ఆయనకి ఎందుకు? మళ్ళీ మమ్మీ వాళ్ళు అందరూ ఓటేసి గెలిపిస్తారు రేవంత్ రెడ్డి కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా వేస్తే ఇట్లా బాధ అనిపిస్తుంది కదన్నా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇల్లు కొడతారు, ఇల్లు కొడతారంటే డబల్ బెడ్రూమ్ ఇస్తాను. డబల్ బెడ్రూమ్లో ఎవరు ఉంటారన్న? ఇల్లు గలీజ్ ఉంటాయి, ఎవరు ఉంటారా డబల్ బెడ్రూమ్లో? గలీజ్ ఉంటాయని చెప్పిరా నీకు? వాడికి పోయి ఇస్తే అట్లనే అనిపిస్తుంది కదన్న. మొత్తము సెల్ఫ్లు మంచిగా లేవు, సెల్ఫ్లు మనమే కట్టించుకోవాలంట, బండలు అన్నీ మనమే వేసుకోవాలంట. కొత్త గలీజ్ మళ్ళీ దూరం దూరం పోవాలంట. మళ్ళీ మా స్టడీ కూడా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్న. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది హాలిడేస్ అయిపోతే ఇప్పుడు S7 ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి S7. మరి ఇప్పుడు మార్కింగ్ ఇప్పుడు పెట్టిపోయారు కదా, నీకు చూసినావా మార్కింగ్ పెట్టేటప్పుడు చూసిన. మరి మార్కింగ్ పెడితే 2-3 రోజుల్లోనే పని కానిస్తుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే సాటర్డే అయినా వీళ్ళు ఈరోజు మాకు భయం పెడుతున్నారు వాళ్ళు. అన్ని కాల్ చేసి సామాన్లు తీసుకోండి, రేపైనా ఇల్లునైనా కుల కొడతా అంటారు. మళ్ళీ మేము ఎక్కడైనా పోవాలి, రెంట్లు కట్టాలి, రెంట్ అడిగితేమో 9,000 8,000 అంటారు. ఎక్కడైనా ఉండాలన్నా? మరి మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మన సీఎం తెలుసు కదా, మరి ఏం అడగాలనుకుంటాం? నీకు ఆయన ఎదురుపడితే ఏం ప్రశ్నిస్తావు? ఏం అడగలేమా నాయన. రేవంత్ రెడ్డి చెప్పలేం. డైలాగ్ కొడతాను రేవంత్ రెడ్డి మీద. చెట్టు మీద ఉంటుంది కొంగ, రేవంత్ రెడ్డి పెద్ద దొంగ. రైట్. తమ్ముడు నువ్వేం చెప్తావే? ఎందుకంటే మీ దోస్తులు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ అంతా. అవునన్నా, ఇప్పుడు మళ్ళీ మా S7 ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టడీ కోసమే ఫుల్ ఎట్లనే అర్థమవుతలే. ఇప్పుడు ఆడ పోయినాం అనుకో, ఆడ వచ్చినా సరే పోతాం, ఇంకా ఏం అర్థం కాదు. వేరే స్కూల్ ఉంటుంది, మళ్ళీ ఆ స్కూల్లో ఆ సిలబస్ వేరే ఉంటుంది, ఈ సిలబస్ వేరే ఉంటుంది. ఇలా మళ్ళీ మా ఇల్లు ఇప్పుడు మేము మొత్తం మట్టి ఉంటే టైల్స్ వేయించుకున్నాం అంతా ఇక్కడ ఆ ఇంటికాడ మొత్తం టైల్స్ వేయించినాం. మళ్ళీ ఈడ అంతా మంచి చేసినాక మళ్ళీ ఇది కూడా కొడతా అంటే ఎట్లా మేము? అసలు బాగా అనిపిస్తుంది అన్న. ఈయనే ఉండే బుద్ధి అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆ కమాన్ కాడ అట్లా ఉంటారు, వీళ్ళైతే బతికిపోయారు. ఇప్పుడు మేమే ఆ ఇల్లు కూడా కొడతాం. నేను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్న. నువ్వు ముఖ్యమంత్రి ముందరకు వస్తే ఏం చెప్తావు? ఎందుకు కొడతారని అడుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మేము మీకోసం అని ఓటేస్తే మీరు మమ్మల్ని మోసం చేస్తారు. అట్లా వేస్తే ఎట్లా? అది న్యాయమా? అట్లనే ఇప్పుడు మనోడు ఆయన ఇల్లును కులగొట్టుకోమను, తర్వాతకి మా ఇల్లు కులగొట్టాను. ఫస్ట్ ఆయన ఇల్లు కులగొట్టుకోమను, అలా అన్నదో తమ్ముడు అందరిని కులగొట్టమను. ఫస్ట్ వాళ్ళ ఇల్లు కులగొట్టుకోమను, తర్వాతకి మాది చేయమను. లేకపోతే మాకైతే ఈ ఇల్లులైనా ఉండాలి, లేకపోతే వాళ్ళేదైనా కులగొట్టుకోవాలి. ఇదైతే మాకు కావాలన్న. మేమైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం వాళ్ళు కులగొట్టేటప్పుడు. మాకు ఇల్లు మాకు కావాలి అంతే. అంతేనా? రైట్. ఇది మరి ఏదైతే చైతన్యపురి కాలనీ సైడు ఇక్కడ వివిధ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా రివర్ బెడ్ సైడ్ ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా మార్కింగ్ పెట్టిపోయారు. అలాగే కొద్దిగా రివర్ బెడ్ దాటి ఉన్న వారికి FDS అనే లెవెల్లో మార్కింగ్ పెట్టున్నారు. చూస్తున్నాం కదా మనం స్థానికులు ఏ విధంగా అయితే వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము. మరి అన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియకుండానే ఇప్పుడు వచ్చేసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే మేము ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి? కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరం కూడా చెల్లాచెదురయ్యే పరిస్థితి ఉంది. అయితే దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఆలోచన అయితే మానుకోవాలనే విధంగా వాళ్ళు కంటనీరు పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఒక దాదాపు ఒక ఆమె సేల్ డీడ్ చూస్తే 30 ఏళ్ళు ఉన్నది. ఎంత లేదన్నా ఈ రివర్ బెడ్ ఏదైతే ఈ చైతన్యపురి కాలనీకి సంబంధించి బ్యాక్ సైడ్ ఈ రివర్ బెడ్ సంబంధించి అయితే చాలా వరకు చాలామంది నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ పైన ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది అయితే అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా ప్రభుత్వమే వినట్లేదు, ఇంకేం లాభం అనే విధంగా కూడా వాళ్ళు ఒక నిస్సహాయత నిస్పృహలో ఉండిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా మేము ఎంత చెప్పినా వినకుండా అటు CRPF బలగాలను పెట్టి, పోలీస్ బలగాలను పెట్టి మాకు సంబంధించిన ఏదైతే పత్రాలు చూపించినా కూడా మమ్మల్ని మాకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారో అయితే ఏమవుతుందంటే ఇక్కడ DCM పెడతాం, మీరు వచ్చి ఎక్కాలి, మిమ్మల్ని ఖాళీ ఏడు ఉంటే ఆడ పోయి పంపించేస్తాము అన్న విధంగా ప్రభుత్వం సంబంధించి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళ మాటల్లో మనం విన్నాము ఎంత ఆర్తనాదం ఉంది. అయితే కొంతమంది అయితే ఇంకా కొంతమంది అయితే వాళ్ళ బాధలు కూడా పంచుకోలేకపోతున్నారు. అయితే మొత్తానికి ఒక మూసీ రివర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో అయితే ఈ త్వరితగతిన ఒక 2 రోజులలోనే మార్కింగ్ పెట్టి ఇంకో 2 రోజులలో కూల్చేస్తామనడం లేకపోతే రికవరీ చేసుకుంటామనడమే జనాలకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కష్టం, ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకున్న కష్టం అప్పో సొప్పో చేసుకుని వాళ్ళు కట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి మరి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం మీద వెనక్కి వెళ్తాడా లేదా హైడ్రా తరహాలోనే ఇది కూడా అసలు జనాల మాట వినకుండా వెళ్తాడా అని చెప్పేసి చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. ముందు చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.